ఈ వీడియోలో మనము ఏపీ పాలిసీ 2024కి సంబంధించిన అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన అడ్మిషన్స్ మనకి ఎలా జరుగుతాయి, మనము యాక్చువల్లీ వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి వెబ్ కౌన్సిలింగ్కి మనం ఎలా అటెండ్ అవ్వాలి, యాక్చువల్లీ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కాబట్టి ఆ డీటెయిల్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము. అండ్ మనము ఇంతకుముందు మనము లాస్ట్ ఇయర్ 2023 అడ్మిషన్ సంబంధించిన లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఎలా ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ వెబ్సైట్లో. సో చాలామంది స్టూడెంట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు కాబట్టి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో మొత్తం కూడా జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకే అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరే సొంతంగా అప్లై చేసుకోవచ్చు. మనం ఎక్కడికి కూడా నెట్ సెంటర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి కంప్యూటర్ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మనమే చూసుకొని అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం ఈ వీడియో మొత్తం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. సో దట్ మీకు అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కావాల్సిన గైడెన్స్ అంతా కూడా ఈ ఒక్క వీడియోలోనే మీకు దొరుకుతుంది. సో మనం ఇప్పుడు వెబ్సైట్ appolicy.nic.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ నేమ్ వచ్చి appolicy.nic.in వెబ్సైట్. ఈ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు, హోమ్ పేజ్లో కనిపిస్తున్నాయి మనకి పాలిసీ 2024కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకి అనెక్సిట్ 2 అని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్కి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇచ్చారు. ఎన్సీసీ ప్రయారిటీస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి అనేది ఇచ్చారు. స్కౌట్స్ కూడా మనకి పాలిసెట్ అడ్మిషన్స్లో రిజర్వేషన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన జీవో కాపీ ఇచ్చారు. అండ్ లాస్ట్ ఇయర్ 2023 అడ్మిషన్కి సంబంధించిన లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఎస్సీ, ఓబీసీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్కి మరి షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓసీ, బీసీ, ఎస్సీ క్యాండిడేట్స్కి. అండ్ మనకి క్యాప్ ప్రయారిటీస్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అనే ఉంటుంది కదా, వాళ్ళ ప్రయారిటీస్ కూడా ఇచ్చారు ఇక్కడ. స్పోర్ట్స్ గేమ్స్ ప్రయారిటీస్ ఇచ్చారు. పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ దానికి సంబంధించిన జీవో కాపీ ఒకటి ఇచ్చారు. అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ ఇది మనకి యాక్చువల్ ఇంపార్టెంట్. ఇప్పుడు అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి అనేది మొత్తం కూడా ఈ క్యాండిడేట్స్కి ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా చూడాల్సి ఉంటుంది. సో ముందుగా మనం పాలిసీ 2024కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము. సో లేట్ చేయకుండా లింక్ క్లిక్ చేద్దాం. పాలిసీ 2024 సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ ఈ పీడిఎఫ్లో మనకి కనిపిస్తుంది. దీంట్లో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. సో 2024 అడ్మిషన్కి సంబంధించిన పాలిసీ 2024 నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఇక్కడ మనకి డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మనకి పాలిటెక్నిక్ అనేది కూడా మొత్తం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి సో వాళ్ళే ఇక్కడ మనకి ఈ పాలిసీ 2024 అడ్మిషన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. సో ఎవరైతే పాలిసీ 2024 రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళకి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది త్రూ ఆన్లైన్ మోడ్. సో దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చి 24th మనకి మే నుంచి 2nd జూన్ వరకు కూడా మొత్తానికి మనకి ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయవచ్చు. యాక్చువల్లీ మనకి 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా 24th నుంచి 2nd జూన్ వరకు కూడా వీళ్ళు పే చేసుకోవచ్చు. ద ఫీ అమౌంట్స్ ఆర్ గివెన్ బిలో. అంటే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఫీ అనేది ఓసీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 700 ఉంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 250 ఎగ్జామ్ మనకి ప్రాసెసింగ్ ఫీ అనేది అంటే ఆన్లైన్లో కౌన్సిలింగ్ అటెండ్ కావాలంటే మనకి ఓసీ, బీసీ క్యాండిడేట్స్కి 700 అనేది ఫీగా ఫిక్స్ చేశారు. అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 250 ఫిక్స్ చేశారండి ఈ ప్రాసెసింగ్ ఫీని. అండ్ మనకి ఇక్కడ మనం ఇప్పుడు పాలిసెట్ కౌన్సిలింగ్కి యాక్చువల్లీ మనం అప్లై చేసుకోవాలంటే మనం ఏమేం చేయాలి, యాక్చువల్లీ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. సో మనకి ఇక్కడ పాలిసెట్ కౌన్సిలింగ్ అటేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ ఇక్కడ 2 సెట్స్ అని ఇచ్చారు. కానీ ఒరిజినల్గా యాక్చువల్ అయితే మనకి కౌన్సిలింగ్లో 1 సెట్ సరిపోతుందండి. సో చాలామంది కూడా తెలియక 2 సెట్లు తీసుకొని వెళ్ళిపోతారు. సో ఎక్కడైతే ఏవైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో అవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే అదే ఆర్డర్లో మనకి జిరాక్స్ సెట్ ఒక సెట్ ఉంటే సరిపోతుందండి. వీళ్ళు కౌన్సిలింగ్ వాళ్ళు ఇక్కడ ఇలా ఇచ్చారు, కానీ యాక్చువల్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మాత్రం ఒక సెట్ ఉంటే సరిపోతుంది. సో ఆ సెట్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అంటే మనం ముందుగా అయితే
ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది మనం యాక్చువల్ పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పే చేసిన తర్వాత మనకు రిసిప్ట్ వస్తుంది, అది ఉంచుకోవాలి. అండ్ ఏపీ పాలిసెట్ 2024 ఆల్ టికెట్ కావాలి, మనకి ర్యాంక్ కార్డ్ కూడా కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎవరైతే ఎస్ఎస్సి రాసారో ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ ఒరిజినల్ మెమో ఆర్ ఇంటర్నెట్ కాపీ, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సరిపోతుంది. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ జరిగే టైంకి మనకి ఒరిజినల్ మెమో లేకపోతే ఇంటర్నెట్ కాపీ కూడా సరిపోతుంది. బట్ మీరు మీ పర్టికులర్ స్కూల్ చదివిన ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా మీరు స్టాంప్ ఇచ్చి సైన్ చేపిస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి బోనాఫైడ్ సర్టిఫికేట్స్ లేదా స్టడీ సర్టిఫికేట్స్ అంటారు, స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ అని కూడా అంటారు. 4th to 10th క్లాస్ ఇవి సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. దీని ద్వారా మనకి ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కింద మనకి ఈ ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ పనిచేస్తాయి. రెసిడెన్స్ సర్టిఫికేట్ మనం 7 ఇయర్స్, లాస్ట్ 7 ఇయర్స్ అంటే మనకి 10th క్లాస్ నుంచి 4th క్లాస్కి వెళ్తే లాస్ట్ 7 ఇయర్స్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మన రెసిడెన్స్ లేదా లొకాలిటీ అనేది డిసైడ్ చేయడానికి ఇది పనికొస్తుందండి. యాక్చువల్లీ ఈ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ ది పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. అంటే లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఈ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ సరిపోతుందండి. అంటే వాళ్ళు లోకల్గా ఎడ్యుకేషన్ పర్సూ చేస్తే ఈ 4th to 10th క్లాస్ బోనాఫైడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వాళ్ళు లొకాలిటీ ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ ఎవరైతే అదర్ దాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎక్కడో వేరే ప్లేసెస్లో చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళ మదరు ఫాదరు కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక 10 years వాళ్ళు రెసిడెన్స్ ఉన్నట్టు చూపించగలిగితే లేదా వాళ్ళు ఎంప్లాయీస్గా పనిచేసినట్టు ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ లొకాలిటీ నాన్ లోకల్ కింద వాళ్ళు అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్కి వాళ్ళ పేరెంట్స్ ఒక 10 years, ఓకే, 10 years ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఉండాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు నివసించినట్టు ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, 5th పాయింట్. అండ్ దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరికైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారో అంటే ఓసీ క్యాండిడేట్స్కి వాళ్ళకి 2024-2025కి సంబంధించిన మీ సేవా గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఓసీ క్యాండిడేట్స్కి ఈ పర్టికులర్ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా వాళ్ళు తీసుకొని దాన్ని రిజర్వేషన్ పొందవచ్చు. మనకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10% రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఆ రిజర్వేషన్ క్లెయిమ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2021 ఫర్ క్లెయిమింగ్ ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకి అప్లికేబుల్ అవుతుందండి. సో ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉంటారో తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళ తెలంగాణ నేటివిటీకి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఫీ రీఎంబర్స్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ద్వారా పొందవచ్చు. కాబట్టి వాళ్ళు ఆ పర్టికులర్ ఇయర్ ఏదైతే 2024 ఉందో ఆ 2024 1st Aprilకి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళు ఫీ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేయవచ్చు. బట్ మనకి ఈ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. సో బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ 1/1/2021 తర్వాత ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటే 1/1/2021 తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్కి వ్యాలిడ్ అవుతుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ, బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మనకి టీసీ అనేది 10th క్లాస్లో ఇష్యూ చేస్తారు కాబట్టి టీసీ కూడా అవసరం అవుతుంది. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ దట్ ఈస్ ఎ క్యాండిడేట్ హూ మైగ్రేట్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ 2nd June 2014 to on or before 1st June 2024 shall be regarded as the local candidate in the state of ఆంధ్రప్రదేశ్. అంటే 1st June 2024 లోపు వాళ్ళు మైగ్రేట్ అయినట్టు కూడా ఉంటే ఒకవేళ ఆ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయవచ్చు. మైగ్రేట్ అయినట్టు అంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాలోనే ఫైనల్గా వాళ్ళు సెటిల్ అయిపోయారని కూడా వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం ద్వారా లోకల్ క్యాండిడేట్ అవుతారు. సో ఆ పర్టికులర్ సర్టిఫికేట్ అంటే తెలంగాణలో చదువుకొని ఉండి కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి 2014 2nd June నుంచి 1st June 2024 ఈ 10 years డ్యూరేషన్ లోపు వాళ్ళు వెళ్ళి ఆంధ్రాలో సెటిల్ అయ్యి ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఆంధ్రాకి సంబంధించిన లోకాలిటీ స్టేటస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ పర్టికులర్ స్టేటస్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు లోకాలిటీ అనేది క్లెయిమ్ చేయవచ్చు. సో ఈ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది, అంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిన వాళ్ళకి పనికొస్తుందండి. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడి క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైనార్టీ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ కూడా ఉంటే వీటిని క్లెయిమ్ చేయవచ్చు. అలాంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ సర్టిఫికేట్ రిజర్వేషన్ వాళ్ళు క్లెయిమ్ చేయాలనుకుంటే మనకి ఈ పర్టికులర్ డాక్యుమెంట్ కూడా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి 27th May అంటే ఇవాళ నుంచే మనకి స్టార్ట్ అయింది. అండ్
వాళ్ళు బిఫోర్ దట్ మనం ఎవరైతే ఈ పర్టిక్యులర్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలనుకుంటారో వారు ప్రాసెసింగ్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రాసెసింగ్ ఫీ అనేది 700, 250గా ఉండబోతుంది. 700 అనేది ఓసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. 250 అనేది మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఆర్ పీడబ్ల్యూడి ఇలా చూసాం కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆ ఫీ అమౌంట్స్ పే చేసుకొని తర్వాత వాళ్ళకు హెల్ప్ లైన్ సెంటర్స్ లేదా వెరిఫికేషన్ సెంటర్స్కి వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 27th రోజున మనకి 1 to 12,000 ర్యాంక్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ 28th మే రోజున 12,000 నుంచి 27,000, 29th నుంచి మనకి 27,000 నుంచి 43,000, 30th మే రోజు 43,000 నుంచి 59,000, 31st మే రోజు వచ్చి 59,001 నుంచి 75,000 వరకు కూడా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ జూన్ రోజున 75,000 నుంచి 92,000, అండ్ సెకండ్ జూన్న మనకి 92,000 నుంచి 1,08,000, అండ్ థర్డ్ జూన్ ఫైనల్గా మనకి 1,08,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఈ పర్టికులర్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు అండి. మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ నియర్ బై ఎక్కడ ఉంటే అక్కడ మనం వెళ్ళి ఆ పర్టికులర్ హెల్ప్ లైన్ సెంటర్లో మనం యాక్చువల్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన మనకు స్లాట్స్ బుకింగ్ కూడా చేసుకొని మనము యాక్చువల్లీ ఫీ పేమెంట్ చేసుకొని ఆ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్స్ విల్ బీ ఓపెన్ ఫ్రమ్ 9 AM ఎవ్రీడే. ఓకే, రిపోర్టింగ్ టైమ్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్ 9 AM. 9 AMకి మనం యాక్చువల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మనం చెప్పుకున్న సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళి అటెండ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మనకి ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి అంటే ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఈ పర్టికులర్ సర్టిఫికేట్, అలాగే మనకి క్యాప్, పీడబ్ల్యూడి, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నారు కదా, వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నార్మల్ వాళ్ళతో చేయరండి. వాళ్ళకి సపరేట్గా చేస్తారు. కాబట్టి 31st మే రోజున ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్కి మనకి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఎన్సీసీ వాళ్ళకి 1 to 40,000, ఆంగ్లో ఇండియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 to లాస్ట్ ర్యాంక్ వరకు కూడా 31st మే రోజున కౌన్సిలింగ్ అనేది జరగడం, వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ జూన్ మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 1 to 60,000 వెరిఫికేషన్ చేస్తారు. అంటే 1 to 60,000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ ఉంటే మనకి ఫస్ట్ జూన్ రోజున వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తారు. ఎవరైతే ఎన్సీసీ ఉన్నారో వాళ్ళకి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము 1 to 40,000 అనేది 31st మే రోజున అయింది. అదే ఫస్ట్ జూన్ రోజున ఎన్సీసీ వాళ్ళకి 40,001 నుంచి 80,000 వరకు కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ జూన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 60,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి సెకండ్ జూన్ ఎన్సీసీ వాళ్ళకి రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా 80,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ జూన్ క్యాప్, పీడబ్ల్యూడి, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఈ పర్టికులర్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటికి సంబంధించిన వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 1 to లాస్ట్ ర్యాంక్ వరకు కూడా థర్డ్ జూన్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, ఎన్సీసీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నేషనల్ క్యాడెట్ కార్ప్స్, వీళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. షెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్, అంటే ఇప్పుడు మొత్తానికైతే మనకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మరి ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా మనం మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి గో త్రూ అవుదాము. మనకి ఆప్షన్స్ పెట్టుకోవాలంటే 31st నుంచి 1st జూన్ వరకు వీళ్ళకి 1 to 50,000 వాళ్ళకి ఈ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారండి. అలాగే సెకండ్ జూన్ నుంచి థర్డ్ జూన్ ఈ 2 రోజులు 50,001 నుంచి 90,000 వాళ్ళ ర్యాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. అలాగే 4th నుంచి 5th జూన్ ఈ 2 రోజులలో 90,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళకి ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. అండ్ 5th రోజున మాత్రం అందరికీ కూడా చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రమ్ ర్యాంక్ 1 to లాస్ట్ ర్యాంక్, అంటే ఈ 5th జూన్ రోజున కూడా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉన్నట్టే. మనము 5th జూన్ రోజున మనము 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళందరికీ కూడా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. అండ్ 7th జూన్ మనకి రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్, అంటే 7th జూన్ రోజున మనకి యాక్చువల్లీ సీట్ అలాట్మెంట్ అనేది ఫైనల్గా కంక్లూడ్ అవుతుంది. కాబట్టి 7th జూన్ రోజున మనకి కాలేజీలో వచ్చిందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎనీ హెల్ప్ సచ్ యాజ్ చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఆర్ ఎనీ కరెక్షన్స్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్రోచ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ విత్ వ్యాలిడ్ ప్రూఫ్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలనుకుంటే, దానికి సంబంధించిన కరెక్షన్ చేయాలనుకుంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ వెళ్తే వాళ్ళు మీరు ఆ ప్రూఫ్ ప్రొవైడ్ చేయడం ద్వారా మీ కరెక్షన్స్ అనేది వాళ్ళు చేస్తామని చెప్తున్నారండి. అండ్ లాస్ట్ డేట్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షెడ్యూల్ ఆప్షన్స్ లాస్ట్ ఎక్సైజ్ బై క్యాండిడేట్ విల్ బీ ఫ్రోజన్ అండ్ క్యాండిడేట్ షుడ్ టేక్ ఏ ప్రింట్అవుట్. మనకి ఆప్షన్స్ ఎక్సైజ్ చేసిన తర్వాత ఫైనల్గా ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ ఆ ఆప్షన్స్ మనం ఏదైతే పెట్టుకున్నామో వాటి ప్రింట్అవుట్ కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. ఆప్షన్స్ రికార్డ్ ఇన్ ది సర్వర్ ఆన్ ద లాస్ట్ డే విల్ అలోన్ బీ కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. మనం ఆప్షన్స్ ఎన్నిసార్లు పెట్టినా ఫైనల్గా మనకి లాస్ట్ డే రోజున ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ మాత్రమే ఫైనల్గా మనకి ఫిక్స్ అవుతాయని చెప్పారు. దాని ప్రకారం మనకి సీట్ అలాట్మెంట్స్ జరుగుతాయని చెప్పారు. అండ్ సీట్ అలాట్మెంట్స్ ఎలా జరుగుతాయి, మనకి అలాట్మెంట్స్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ వెబ్సైట్
దట్ ఈస్ సేమ్ వెబ్సైట్ అండి, appolicy.nic.in ఆన్ 7th June 2024 ఆఫ్టర్ 6 PM. ఆఫ్టర్ 6 PM తర్వాత మనకి సీట్ అలాట్మెంట్స్ అనేవి వెబ్సైట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. మనము లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, యాక్చువల్లీ వీటిని ఎట్లా చేయాలి ఏందనేది కూడా మనం వీడియో చేస్తామని చెప్పాము. దాంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాట్మెంట్ డౌన్లోడ్ చేయడం ఎలా ఏంటి అనేది కూడా. అండ్ వన్స్ మనం లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ ఏదైతే పెట్టుకుంటామో దాని ద్వారా మనం ఎంటర్ అయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా అవసరం అవుతుందండి. దాంతో మనం క్యాండిడేట్ లాగిన్ అవ్వాలి. దాని తర్వాత మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని కాలేజీలో యాక్చువల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి ట్యూషన్ ఫీ అనేది యాక్చువల్లీ ఫీ అలాట్మెంట్, ట్యూషన్ ఫీ పేయబుల్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఈస్ 4,700 ఫర్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్. మనకి ఈ ట్యూషన్ ఫీ అనేది 4,700 గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్లో ఉండబోతుంది. అండ్ 25,000 పర్ యానం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ అండ్ సెకండ్ షిఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో మనకి ట్యూషన్ ఫీ ఉంటుంది. ఈ ట్యూషన్ ఫీ అనేది మనకి సీట్ అలాట్మెంట్ అయిన కాలేజీని బట్టి మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రకంగా మనము మొత్తానికైతే ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఎవరికైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో అలాంటి స్టూడెంట్స్ కూడా మనకి యాక్చువల్లీ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ నామ్స్ ప్రిస్క్రైబ్ బై సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్యాండిడేట్స్ విత్ మ్యాక్సిమం ఎలిజిబుల్ ఏజ్, అక్కడ మనకి ఏజ్ కూడా ఇచ్చారండి. క్యాండిడేట్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ 24 years ఉండాలి. ఓసీకి అయితే 20 years. అంటే పాలిసిటీ మనం రాసిన తర్వాత మనం పాలిటెక్నిక్ చదవాలంటే ఓసీ క్యాండిడేట్స్కి 20 years తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రాదు. అలాగే మనకి డెడ్ లైన్ డేట్ వచ్చి 1st July 2024 అండి. అంటే 1st July 2024 తర్వాత వాళ్ళకి నాటికి వాళ్ళకి 20 years ఎక్సీడ్ అయ్యి ఎవరైతే పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాశారో, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యి సీట్ అలాట్మెంట్ అయినా కూడా వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. వాళ్ళకి 20 years లోపు ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 24 years ఉంటేనే వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ట్యూషన్ ఫీ గురించి మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కన్వీనర్ ఆఫీస్ ఇచ్చారు మనకి మంగళగిరిలో, మనకి కన్వీనర్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మనం కాంటాక్ట్ అవ్వడం ద్వారా మన సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు, కన్వీనర్ appolicy2024@gmail.com. హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు బిట్వీన్ 9 AM to 5 PM. ఈ హెల్ప్ డెస్క్ నెంబర్ 7995681678, అలాగే 7995865456, 9177 927677. ఈ నెంబర్స్కి మనము 9 AM to 5 PM ఎవ్రీడే కాల్ చేసి మనము ఈ సందేహాలను కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మనల్ని ఖచ్చితంగా మీరు అడగవచ్చు. మనం ఇప్పుడు చూసింది ఏంటంటే పాలిసెట్ వెబ్సైట్లో మనకి మొత్తానికైతే డీటెయిల్ నోటిఫికేషన్ ఏదైతే ఇష్యూ చేశారో దాన్ని మొత్తం క్లియర్గా చూడడం జరిగింది. అలాగే ఈ పాలిసెట్ అడ్మిషన్స్కి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలి, తర్వాత మనము ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా మనము మరొక వీడియోలో క్లియర్గా చూడడం జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తానికైతే మీరు వింటే మీకు ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. సో వీడియో అర్థమైతే మీరు మరొకసారి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీకు స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఏవైనా కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం మొత్తంగా వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ఈ వీడియో తర్వాత మనకి పాలిసెట్ అడ్మిషన్ సంబంధించిన ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలి, దాని తర్వాత ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, కౌన్సిలింగ్ ఎలా అటెండ్ అవ్వాలి, కౌన్సిలింగ్లో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అంతా కూడా మనం మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్స్.